మంది జీవితాల్లో శ్రమను అనుభవిస్తూ నేను నీతిగా బ్రతుకుతున్నా, నాకే వచ్చింది బాధ అనుకుంటున్నాం. ఏ మనిషికి దేవుడు హృదయపూర్వకంగా బాధను కలగ చేయడు. ఏ బాధను కలగ చేయడు. మరి ఎలా వచ్చింది? నెంబర్ 1 బుద్ధిహీనత వల్ల, నెంబర్ 2 దుష్ట ప్రవర్తన వల్ల, నెంబర్ 3 దోషం వల్ల, నెంబర్ 4 దేవునిని మనం విడుచుట వల్ల, నెంబర్ 5 ఆయన యందు భయభక్తులు విడుచుట వలన. ఈ 5 కారణాలను బట్టి ఈ రోజున అనేక మంది శ్రమలు అనుభవిస్తూ, అనేక మంది బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజున పులారా, నీ బాధలు ఎందుకు వచ్చాయో, నీ బాధలకు కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో, ఈ బాధలు పోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యోసేపు అంటాడు, ఈ దేశమందు బాధపడ్డాను, నేను బాధ నొందిన దేశములో దేవుడు నన్ను అభివృద్ధి చేశాను. దేవునికి స్తోత్రం. యోసేపు బాధ అనుభవిస్తే ఆ దేశములు ఎలా తిరిగి అభివృద్ధి అయ్యాడు, బాధ ఎలా తొలగిపోయింది, బాధను ఎలా దేవుడు తీసేశాడు ఆలోచించండి. ఈ రోజున ఒకవేళ నీవు కూడా మానసికమైన బాధను అనుభవిస్తున్నావేమో. ఎందుకంటే చాలామంది చెప్పుకోలేని బాధను అనిపిస్తారు. నేను ఎప్పుడో బ్రదర్ చేసిన తప్పు, ఇప్పుడు కూడా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడో తెలియక పొరపాటు చేశాను, అది ఇప్పటికీ నా భార్య ముళ్ళులాగా నన్ను గుచ్చుతుంది, నా భర్త ముళ్ళులాగా నన్ను గుచ్చుతున్నాడు, వాళ్ళని చూసినప్పుడల్లా ఆ యొక్క బాధ నాలో మెదులుతూ ఉంది, ఆనాడు ఏదో ఎరగక చేశాను కానీ ఈ రోజుకి బాధ అనుభవిస్తున్నాను అన్నవారు చాలామంది ఉన్నారు. హృదయాలలో నెమ్మది లేక, హృదయాల్లో పులారా బాధను అనుభవిస్తూ పైకి చెప్పుకోలేక, పులారా ఆ బాధకు కారణమైన సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా కృంగిపోతూ, ఆ మనుషులు ఎదురొచ్చినప్పుడల్లా వాళ్ళ ముందు తలెత్తుకోలేక ఇలాంటి కృంగిపోతూ ఇవాళ మనుషుడు బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటి తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు హీన దశకు వచ్చేసారో, ఎప్పుడైతే బాధను అనుభవించారో వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టారట. దేవునికి స్తోత్రం. ఈ రోజున యోసేపు వలె బాధ నొందిన దేశమందు దేవుడు నిన్ను అభివృద్ధి చెయ్యాలి అంటే నువ్వు చేయవలసిన ఒక పని ఏంటి తెలుసా? దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి.